వెల్కమ్ టు శేఖర్ మీడియా ఫ్రెండ్స్. జూలై నుంచి మహిళల ఖాతాల్లో నెలకి 8,500 జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. దాని గురించి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే కనుక ఫ్రెండ్స్ ఛానల్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. దేశంలో నగదు బదిలీ పథకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. స్కీమ్ల కింద ఇతరత్ర సాయం చేసే కన్నా లబ్ధిదారుల చేతికి నగదు ఇస్తేనే మంచిది అని భావిస్తున్నాయి ప్రభుత్వాలు. ఆ దిశగా పథకాలను తీసుకొస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో నగదు ప్రవాహం పెరగడమే కాక కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని అంటున్నారు. ఈ ఎన్నికల వేళ దాదాపు అన్ని పార్టీల నగదు బదిలీ పథకాలు సంబంధించి హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు వేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో హామీ తెర మీదకు వచ్చింది. జూలై నుంచి ప్రతి మహిళ ఖాతాల్లో 8,500 రూపాయలు జమ చేస్తున్నామంటూ ఒక న్యూస్ వచ్చింది. దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 4 దశల్లో పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4 ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అన్ని పార్టీలు ఓటర్ల మీద హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కీలక హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇండియా కూటమి మహిళా సాధికారత కోసం పాటుపడుతుందని తెలిపారు. దీనిలో భాగంగా జూలై నుంచి ప్రతి మహిళా ఖాతాలో 8,500 రూపాయలతో ఖాతాలో పడనున్నాయి. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న మా సోదరీమణులు భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జూన్లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై నుంచి ప్రతి నెల మహిళల ఖాతాల్లో 8,500 జమ అవుతుందని, అంటే ఏడాదికి ప్రతి మహిళ ఖాతాల్లో ₹1,00,000 కన్నా ఎక్కువ మొత్తం జమ చేస్తామని, దీనివల్ల ప్రతి కుటుంబం ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని తెలిపారు. అంతేకాక ఆశా, అంగన్వాడీ, కిచెన్ హెల్పర్లుగా గౌరవ వేతనానికి సంబంధించి కూడా కేంద్రం సహకారం రెట్టింపు కానుందని చెప్పారు. 25 లక్షల బీమా పథకం మిమ్మల్ని వైద్య ఖర్చుల బారి నుంచి తప్పిస్తుందని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. అంతకుముందు బుధవారం తన సోదరుడు ముఖ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేస్తున్న వేళ బీజేపీపై విమర్శల వర్షం కురిపించింది ప్రియాంక గాంధీ. ఎన్డీఏ ప్రభుత్వం ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని, ఇల్లు కావడం చాలా కష్టంగా మారిందని విమర్శించింది. గతంలో 400కి లభించే సిలిండర్ ఇప్పుడు 1,200కి, నూనె, పప్పులు, పిండి, చక్కెర ధరలు భారీగా పెరిగి సామాన్యుల జీవితాలను దుర్భరం చేశాయని విమర్శించింది. ఫ్రెండ్స్, మేము నుంచి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.